హల్లెలూయా. కాస్త నిశ్శబ్దంగా ఉంటే మనకి దైవ సేవకులు కూడా సమీపముగా ఉన్నారు కాబట్టి ఒక క్యాలెండర్ ఓపెనింగ్ ఉంటుంది. ఈ సంవత్సరం అన్న మీరు ఇంకెళ్ళిపోనా బాబు, చిన్నడా వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోయి డ్రెస్ తీసుకుని వచ్చి. దయచేసి సామ్యులు కానీ సంఘబిడ్డ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ సమీపంగా ఉండాలి ఒకరు, ఒకరు ఎవరైనా ఒకసారి మనకు ఎవరైనా ఉన్నారు అక్కడ మనవారు పిలవండి ఒకసారి అర్జెంటుగా. దయచేసి మనమందరం ఒక్కసారి గట్టిగా సంతోషంతో థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అనుకూలమైన సమయంలోనే మేము షెడ్యూల్ చేయాలని ఆశపడుతున్నాం. ఇది ఒకసారి ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూర్చోండి. మోజేసి ఇక్కడ కూర్చోండి. తర్వాత అక్కడ ఇంకో సంచి చూడండి, సంచి ఒక కవర్ త్వరగా అదొకటి పక్కన పెట్టండి. అది ఓపెన్ చేయండి త్వరగా ఓపెన్ చేయాలి. చాలు అయ్యో తెచ్చేయండి, ఎక్కడ పెట్టండి. ఒకసారి దయచేసి ఈ సంవత్సరము మేము కామన్గా దయచేసి నిశ్శబ్దంగా ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. పిల్లలు కూడా నిశ్శబ్దంగా ఉండండి, నాన్న మాట్లాడద్దు ఎవరు ప్లీజ్. మేము ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వాగ్దానం 31st నైట్ తీసేవాళ్ళం. అయితే ప్రభు ప్రేరేపణ బట్టి డిసెంబర్ 1వ మాసంలోనే నూతన సంవత్సరము సంఘమునకు సంబంధించిన వాగ్దానం తీయాలని ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టినప్పుడు ప్రభు ఒక అద్భుతమైన వాగ్దానము సంఘానికి ఇచ్చారు. అలాగే ఈ సంవత్సరం మా సంఘ పరిధిలో ఒక క్యాలెండర్ కూడా వేయడం జరిగింది. సో దైవజనులు దేవరాజు గారు అయ్యగారు చేత క్యాలెండర్ ప్రతిష్టను అలాగే ఈ యొక్క నూతన సంవత్సరం యొక్క వాగ్దాన ప్రతిష్ఠ కూడా చేయాలని ఆశపడుతూ ఉన్నాం. దయచేసి ప్రార్థన పూర్వకంగా ఈ నూతన యొక్క క్యాలెండర్ని సేవకుల ద్వారా ప్రార్థన పూర్వకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. క్యాలెండర్ ఓపెనింగ్కి దేవుని దాసులు పరంజ్యోతి గారు వారి సంఘము నిజంగా ప్రార్థనతో కనిపెట్టి వారు వాగ్దానాన్ని క్యాలెండర్ని ప్రభు దగ్గర నుంచి పొందుకోవటానికి ఇచ్చిన కృపకై ప్రభుకి ఎంతో స్తోత్రాలు. ప్రార్థనాపూర్వకంగా దీన్ని ఓపెన్ చేద్దాం. ఒక్క నిమిషం అందరి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ దాసులు పరంజ్యోతి గారిని బట్టి వందనాలు. ఎంతో చక్కగా ప్రయాసపడి మీ పాదముల చెంత ప్రభువా కనిపెట్టుకొని ఈ వాగ్దానాన్ని పొందుకోవటానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. అలాగే ఈ క్యాలెండర్ని సిద్ధపరచుటకు మీరు ఇచ్చిన కృపకై వందనాలు. మీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షిస్తున్నానయ్యా. సాతాను చీకటి అంధకార శక్తులు, సాతాను చీకటి కార్యములను యేసు నామమున గద్దిస్తున్నాను ప్రభువా. యేసు నామములో గద్దిస్తున్నాను. దీన్ని ప్రారంభిస్తుండగా ఇది సంఘమునకు ఎంతో ఆశీర్వాదకరంగా చేయమని, మీ పరలోకపు దీవెనలతో నింపమని, ఘనత మహిమ ప్రభావములు దేవా మీ పరిశుద్ధ నామమునకే చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి,
ఆమేన్. అలాగే నూతన సంవత్సరం యొక్క ఈ సంవత్సర వాగ్దానమును కూడా మరి దైవ సేవకుల ద్వారా ప్రతిష్ఠ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కొడుతూ ప్రభునామం స్తుతించుదాం. ఇక చప్పట్లు కొడుతూ అలాగే ఒక చిన్న పని ఉంది కొంచెం. మరి సండే స్కూల్ యొక్క దయచేసి మరి చిన్నపిల్లలకి మేము సంఘం తరపు నుంచి బహుమానాలు సిద్ధపరిచాం. మరి వాళ్ళు సంవత్సరం అంతా దేవుని సన్నిధిలో చక్కగా క్రమముగా నేర్చుకుంటున్న మా సంఘ బిడ్డలకు మాకు కలిగిన దాంట్లో స్థానంలో చిన్న చిన్న బహుమానాలు ఏర్పరిచాం. అలాగే వాళ్ళకి టీచింగ్ ఇచ్చే టీచర్స్ కూడా బహుమానాలు ఏర్పరిచాం. దయచేసి మరి వాళ్ళ యొక్క బహుమానాల కొరకు ఝాన్సీ అయ్యగారి ద్వారా మరి ఈ బహుమానం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాం. చప్పట్లు కొడుతూ సామ్యుల్ ఎక్కడున్నాడు? సామ్యుల్ ఉన్నారు, బయట తీసిరామ్మా. త్వరగా రోడ్డు మీద ఉన్నారు, తీసిరా త్వరగా. ఈ లోపల వస్తారు. సామ్యుల్ వీళ్ళు తొందరగా చూస్తున్నారు, త్వరగా రమ్మ. రావాలి త్వరగా. చప్పట్లు కొడదాం మనస్ఫూర్తిగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అయితే సండే స్కూల్కి కంటిన్యూగా ఎవరు వచ్చారో వాళ్ళకి మరలా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాం. కంటిన్యూగా ఎవరు వస్తున్నారనే వారి కోసం మేము కౌంట్ చేసాం. ఎవరు రెగ్యులర్గా ప్రతి వారం వస్తున్నారో అటెండెన్స్లో హయ్యెస్ట్గా వచ్చే ఒక పర్సన్ ఉన్నారు, జల్లా సంతోష్ కుమార్. చప్పట్లు కొడుతూ ఈ బాబు కంటిన్యూగా వచ్చాడండి అందరికంటే.
చేయండి. రైట్. ఒక్క నిమిషం అయ్యో, ప్లీజ్ నాన్న, ప్లీజ్ మాట్లాడకండి. ఇదంతా మీకు కనబడాలని, పిల్లలు మీకు ముఖ్యంగా చిన్నపిల్లలు, ఇక్కడ మనకి VBS జరుగుతుంది, మీ అందరికీ తెలుసు కదా, ఎంతో ఖర్చు పెట్టి చేస్తున్నాం పిల్లరా. మరి సంఘ బిడ్డలు కంటిన్యూగా వారు సండే స్కూల్కి వచ్చే వాళ్ళకి సంఘం తరపు నుంచి వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్లు బహుమానాలు ఇవ్వాలని ఆశపడుతున్నాం. ఇవి వాళ్ళకి యూజ్ అయినవి మాత్రమే కొన్నాం. దాంట్లో నోట్బుక్ ఒకటి, ఇందులో వాటర్ బాటిల్, అంటే సండే స్కూల్కి వస్తాకి యూజ్ అయినవి, బుక్ ఒకటి, పెన్సిల్, పెన్ను, బాక్స్. ఇది 10th క్లాస్ నుంచి కిందకున్న వాళ్ళకేమో జామెట్రీ బాక్స్ కూడా విత్ వాళ్ళకి కూడా వస్తున్నాయి. పేర్లు పిలుస్తున్నప్పుడు రండి తప్పనిసరిగా. జే అనిరుద్ చప్పట్లు కొడుతూ పిల్లలకి త్వరగా. లిఖితశ్రీ ఫాస్ట్గా రావాలి. లిఖితశ్రీ త్వరగా. కులశేఖర్ త్వరగా. అమూల్య, ఎన్ క్రాంతి, సంతోష్, బి ప్రవీణ్, ఫాస్ట్గా రావాలి. ఎం రాజు రా గమని. బి కీర్తన, ఎం రాజు. షేకండి వైగారికి, షేకండి వాలి. అది రైట్. వెళ్ళి. హర్ష ఫాస్ట్గా. హర్ష, ఓ పవన్ కుమార్, ఎం జోయల్, ఫాస్ట్గా. తర్వాత బి విజయరాజు, జే అఖిల్, ఎం జహనశ్రీ, ఫాస్ట్గా రావాలి. రత్నబాబు, రత్నబాబు రావాలి నాన్న, రావాలి. చప్పట్లు కొడుతూ అయితే చాలా ఒక్క నిమిషం పిల్లరా. మరి అయ్యగారికి కూడా మా వంతు చిన్న బహుమానం ఇవ్వాలని ఆశపడుతున్నాం. మా సంఘం నుంచి మరి ఎంతో అద్భుతమైన పరిచర్య చేస్తున్న సేవకులు, మా నిశ్శబ్దంగా ఉండండి. ఒక్క విషయం చెప్తున్నా నాన్న, నిశ్శబ్దంగా ఉండాలి. అయ్యగారి కోసం ఒక్క చిన్న మాట చెప్తున్నాను. విజయవాడలో కృష్ణా నది ఒడ్డున తెల్లవారు గట్ల 4 గంటలకి దాదాపు 500 సేవకులు కూర్చోబెట్టి 7 గంటల వరకు ప్రార్థన చేయిస్తారు. అయ్యగారిని బట్టి ఒకసారి గట్టిగా దేవుని నామమునికి స్తోత్రాలు కలిగినగాక. మరి సంఘములో అయ్యగారి కొరకు మాకు చిన్న బహుమానం ఇస్తుంది. చాలా సంతోషం. ఇంత మంచి సమయం ప్రభు మనకిచ్చినందుకు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. బిడ్డలారా, ఒక విషయం చెప్తున్నాను.
చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఒక నిజాన్ని చెప్తున్నాను, వీళ్ళకి ఎక్కడో అమెరికా నుంచి ఎక్కడెక్కడో దేశాల నుంచి ధనం వచ్చేస్తుందని అనుకుంటున్నారు. ఒక విషయం చెప్తున్నాను, ఇది పరిశుద్ధ గ్రంథం. దేవుని సేవకునిగా బలిపీఠం మీద ఉండి చెప్తున్నాను, మేము ఏ విధమైన ఫండ్స్, ఏ విధమైన అమెరికా లేకపోతే ఇంకో దేశాల నుంచి వచ్చి ఈ పరిచర్య చేయట్లేదు. యథార్థముగా చెప్తున్న మాట. మా కష్టములో, వింటున్నారమ్మా, మా కష్టములో, మా సంఘ బిడ్డలు కలిగిన దాంట్లో, లేక నా పర్సనల్గా ఉన్న డబ్బుని దాచిపెట్టుకుని పిల్లల విషయంలో చేస్తూ సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితులు. కాబట్టి ఎక్కడెక్కడో ధనాన్ని ఆశించి మేము చేయట్లేదు. ఇది దయచేసి ప్రేమతో అర్థం చేసుకుంటారని. అంటే కొంతమంది అన్యంగా భావిస్తున్నారు కాబట్టి ఆ విషయంలో నేను ఈ మాట చెప్తున్నాను. ఐఎమ్ సారీ, ఏమనుకోవద్దు. మరి చిన్నపిల్లలకి వాళ్ళని ప్రోత్సహించాలని. క్రిస్మస్ అంటే మనం మాత్రం ఆనందం కాదు, పిల్లలు మాత్రం బాగుండాలి, సంఘంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలని పురుకొలుపుతూ ఈ విషయాలు చేశాం. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మనమందరం లేచి నిలబడదాం. మధ్య మరి మన పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఉండడం మనకి ఎంతగానో సంతోషకరం. వారిని బట్టి నేను ప్రభువుని ఎంతగానో మరి స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి మనం ఆరాధన చేసుకుందాం. వారి యొక్క మరి మన గ్రామ పెద్దల కొరకు కూడా నా నిండు మనస్పూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన పంచాయతీలో ఎంతగానో పరిపాలన చేస్తూ ఒక నమ్మకమైన నాయకులుగా, ఒక యథార్థమైన మరి ప్రజల కొరకు ఒక పరిచర్య చేస్తున్న బంగారాజు గారికి, ప్రెసిడెంట్ గారికి నా ప్రత్యేకమైన వందనాలండి. వారితో పాటు వచ్చిన బృందానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దయచేసి మనం అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఆరాధన చేసుకుందాం. దయచేసి మీరు సమయాన్ని మనం పాడు చేసుకోవద్దు, పిల్లలు కూడా అల్లరి చేయొద్దు. ఆరాధన అంటే చాలా క్రమముగా ఆరాధన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రభుని స్తుతించుదాం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. కల్పము ఆయన యొక్క ఉద్దేశమునై ఉన్నది గనుక మనసారా ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా. స్తోత్రములయ్యా, స్తోత్రముడు ప్రభువా, స్తోత్రముడు దేవా. నీకే మహిమ నాయనా, నీకే మహిమ నాయనా. దయచేసి అందరం కూడా మనసారా ప్రభుని స్తుతించుదామా? ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి బిడ్డలు దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగద్దు. వాలంటీర్స్ సరిగా చూడాలి, పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. మనసారా రెండు చేతులు పైకెట్టి ఏ స్థితిలో ఉండి మనల్ని ప్రభు నిలబెట్టాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభానికేమిచ్చి మనం రుణం తీర్చగలేం కదయ్యా అని మనసారా ప్రభువానికి స్తోత్రం. చప్పట్లు కొడుతూ మనసారా హల్లెలూయా. మనసారా ప్రభుని స్తుతి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా.
మనసారా అయ్యా, నమ్మదగిన దేవుడు నీవేనయ్యా. స్తోత్రం. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. మనసారా మనం సేవించుచున్న దేవుడు నమ్మదగిన వాడు, మనం ఆరాధించే దేవుడు పూజ్య దేవుడు. దయచేసి అందరూ ఆరాధిస్తాం. జ్ఞానమంత చూపి శక్తిగార పోసిన నష్టమే మిగులుచుండిన, జ్ఞానమంత చూపి శక్తిగార పోసిన నష్టమే మిగులుచుండిన, శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. అయ్యా, కష్టకాలమందు గుండె జారిపోయిన స్థితిలో ఉంటే మన దేవుడు దగ్గరుండి చెదిరిన గుండెను బాగు చేసిన వాడని నమ్మకమైన దేవుడు ఆరాధిస్తారు. మనసారా ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువానికి స్తోత్రం. ఈ దినమున నీవు ఉంచినందుకే నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన